తమిళ్‌లో చూసారు కదా! 'హౌ టు రిమూవ్ యూట్యూబ్ స్ట్రైక్స్' అని. అదే చెప్పుకుందాం ఈరోజు. సో, మనమైతే క్రోమ్‌లో యూట్యూబ్ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత యూట్యూబ్ స్టూడియోలోకెళ్ళాలన్నమాట. ఎళ్ళిన తర్వాత ఇక్కడ ఛానల్ డాష్‌బోర్డ్ అని పైన కనబడుతుందా? డాష్‌బోర్డ్ కింద చూడండి. ఛానల్ వయోలేషన్స్, యాక్టివ్ కాపీరైట్స్ ఉంటాయి. ఇప్పుడు 1 ఉంటే ఓకే. 1 కంటే ఎక్కువ ఉంటే 3 ఔట్ ఆఫ్ 3 ఉంటే మాత్రం మన ఛానల్ టర్మినేషన్ అయిపోద్ది. సో, నాదైతే ఒకటే ఉంది ప్రెజెంటు. మనమైతే దాన్ని ఎలా పోగొట్టుకోవాలో చూద్దాం. మనమైతే కిందన అది ఏ వీడియోకి పడ్డది, ఏ డేట్‌న పడ్డదో చూపిస్తది. సో, పైన ఫినిష్ యువర్ కాపీరైట్ స్కూల్ ఉంటది. కాపీరైట్ స్కూల్‌కెళ్ళిన తర్వాత వీడియో చూసినా చూడకపోయినా మన ఇష్టం. సో, నేనైతే స్కిప్ చేస్తున్నాను. స్కిప్ చేసిన తర్వాత ఒక నిమిషం చూసాను. ఉన్నది స్కిప్ చేశాననమాట. స్కిప్ చేసిన కింద నెక్స్ట్ ఉంది గదా! ఆ నెక్స్ట్ టైప్ చేసిన తర్వాత క్వెషన్‌లో వస్తాయి. ఆ క్వెషన్‌లో మీరు ఏ పెట్టినా పర్లేదు. ఫస్ట్ రాంగ్ ఎట్టేసిన తర్వాత కూడా మీరు రైట్ ఎట్టుకోవచ్చు. ఆప్షన్ ఉంది. సో, మల్టిపుల్ టైమ్స్ మీరు ట్రై చేసుకోవచ్చు. సో, నేనైతే నాకు తెలీదు గానీ తెలియకుండా రైట్ ఆన్సర్‌లు పెట్టేసాను. సో, ఒక్కోసారి ఇవన్నీ కామన్ కాబట్టి మనం సెకండ్ క్వెషన్‌కెళ్ళాం. సెకండ్ క్వెషన్ అయిపోయింది. థర్డ్ క్వెషన్‌కెళ్ళాం. థర్డ్ క్వెషన్ కూడా అయింది. ఓకే. మనం ఇంకా లాస్ట్ ఫైనల్ క్వెషన్ అనమాట. ఈ ఫైనల్ క్వెషన్ అయితే నాది అసలు అవ్వలేదు. ఎన్ని సార్లు ట్రై చేసినా అవ్వలేదు. అవ్వకపోతే మళ్ళీ నేను బ్యాక్‌కొచ్చేసి ఫీడ్‌బ్యాక్ ఇచ్చాననమాట. ఇలా సో అండ్ సో అని. సో, నాదైతే అవ్వలేదు కాబట్టి మీదైతే అయిపోద్ది ఈజీగా. సో, నాదేదైనా ఎర్రర్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్ అవ్వచ్చు గానీ, నార్మల్‌గా అయితే అవ్వకుండా ఉండదు. సో, మీరైతే ట్రై చేయండి. నాదైతే ఎన్ని సార్లు చాలా సార్లు మల్టిపుల్ టైమ్స్ ట్రై చేశాను. అస్సలు అవ్వలేదు. నేను అదే క్విట్ అయిపోయాను. క్విట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్‌కొచ్చేసి సో, మనదైతే అవ్వలేదు కానీ మీదయిపోద్ది. ఓకే. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. బాయ్.